అయితే ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "అసలదంతా అబద్ధము. తాగి నేను డ్రైవ్ చేయలేదు. మేము మంచిగా భోంచేసి ఆహ్, ఎక్కాము. ఆహ్, కొద్ది దూరం పోగానే మాకు యాక్సిడెంట్ జరిగింది. అది అనుకోలేదసలు. సడెన్‌గా జరిగింది" అనేది అన్నారు. ఆ టైంలో ఒక పేరు ఇనబడింది. మామూలుగా ఆ టైంలో ఈయనకి ఇట్లా రాజీవ్ కనకాల గాని, తర్వాత 'శ్రీనివాసరెడ్డి' కమెడియన్. వీళ్ళిద్దరూ ఎక్కువగా తోడుండేవాళ్ళు. ఆయన క్యాంపెయిన్‌లో ఎవరో ఒకరు తోడుండాలి కాబట్టి ఫ్రెండ్స్‌ని ఆయన తీసుకెళ్ళేవాడు. అలాగా శ్రీనివాసరెడ్డి గూడా ఆయన క్లోజ్ ఫ్రెండ్ అని, శ్రీనివాసరెడ్డిని తీసుకెళ్ళాడని, శ్రీనివాసరెడ్డే ఇతనికి చేతబడి చేయించాడని పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి కూడా ఒక వీడియోలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "అసలు అదంతా అబద్ధం. నాకు ఎన్టీఆర్‌కి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. నాకు ఆయనంటే చాలా ఇష్టము. నేను వెళ్ళిన మాట కూడా వాస్తవమే. అయితే నేను ఆ రోజు ఆ వెహికల్‌లో లేను. నిజానికి నేను ఎన్టీఆర్ వెహికల్‌లోనే ఎక్కాల్సింది. కాకపోతే నేను బ్యాగ్ తెచ్చుకోవడానికి వేరే వెహికల్‌లో నా బ్యాగ్ ఉంటే బ్యాగ్ తెచ్చుకోవడానికెళ్తే ఈ వెహికల్ కదిలేసింది. సరే అని నేను ఎనకాల వెహికల్‌లో ఎక్కి ఎనకాలే వెళ్తున్నాను. నేను చూస్తుండగానే అది కొంత దూరం పోగానే యాక్సిడెంట్ అయిపోయింది. నేను పరుగున వెళ్తే అక్కడ ఒక వ్యక్తి మొత్తం దుమ్ములో కొట్టుకొనున్నాడు. ఎవరా అని చూస్తే ఈయనే ఎన్టీఆర్. ఇమ్మీడియేట్‌గా నేను అతన్ని ఆహ్, తీసుకొచ్చాను. మా సిస్టర్‌కి ఫోను చేశాను. మా సిస్టర్ సూర్యాపేటలో ఒక హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ఎళ్ళండి అని చెప్పింది. దాంతో నేను ఆయన్ని తీసుకొని సూర్యాపేటకి ఇమ్మీడియేట్‌గా ఎళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించి మళ్ళీ పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. సో, నేను అతని కోసం తహతహలాడి ఎంతో ఆహ్, ఆహ్, టెన్షన్ పడి ఆయన్ని వైద్యం అందిస్తే నా మీద ఇలాంటి ఆరోపణలు రావడం అనేది దురదృష్టకరం. అయితే ఆ సంఘటన తర్వాత నాకు ఎన్టీఆర్‌కి మాత్రం గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. అయితే ఆ గ్యాప్‌కి, ఈ పుకార్లకి సంబంధం లేదు. కొంతమంది వ్యక్తులు మా ఇద్దరి మధ్య ఇబ్బందులు కొన్ని ఆహ్, అన్నెసెసరీ ఇది క్రియేట్ చేసి దూరాన్ని పెంచారు అని ఆయన చాలా బాధపడుతూ చెప్పాడు. సో, మామూలుగా ఏందంటే పుకార్లనేవి ఈ మధ్య కాలంలో చేతబడులనేవి చాలా ఇనిపిస్తున్నాయి. ఆ మధ్య ఆహ్, పూనమ్ కౌర్ గూడా చేతబడి జరిగిందని పూనమ్ కౌర్‌కి జరిగిందని, ఇలాగ ఈ మామూలుగా చేతబడి అనేది ఎవరు అజ్ఞానంలో లేకపోతే గ్రామ స్థాయిలో కొన్ని రిమోట్ విలేజెస్‌లో ఉంటది. కొన్ని తెలంగాణ గ్రామాల్లో గూడా కొన్ని చోట్ల చేతబడి ఉంటది. ఉంటుందని నమ్ముతారు వాళ్ళు. నిజానికి చేతబడి అనేది సైంటిఫిక్‌గా ప్రూవన్ గాదు. బట్ చేతబడిని నమ్మేవాళ్ళుంటారు. ఆ నమ్మకంతో చేతబడి చేసేవాళ్ళని కొట్టి చంపిన సంఘటనలు, ఆహ్, ఆహ్, సజీవ దహనం చేసిన సంఘటనలు గూడా చాలా ఉన్నాయి. సో, బాణామతి, చేతబడి, చిల్లంగి ఇలాగ రకరకాల పేర్లు దానికున్నాయి. ఇప్పుడు విచిత్రం ఏందంటే ఒక పక్క ఏఐ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇవన్నీ డెవలప్ అవుతుంటే, ఇంకొక పక్క ఎప్పుడో మిడివల్ నాటి చేతబడుల గురించి మాట్లాడడం, అది గూడా ఎన్టీఆర్ లాంటోళ్ళకి, శ్రీనివాసరెడ్డి లాంటోళ్ళు చేతబడి చేశారని చెప్పడం అనేది అంతకంటే కామెడీ ఇంకోటుండదు. సో, ఆహ్, ఏదేమైనా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆహ్, తగ్గడం పట్ల మాత్రం అందరికి ఆందోళన అయితే ఉంది. ఇది చాలామంది చేసేదే ఇది. మనకి కమల్ హాసన్ చేశాడు గతంలో. తర్వాత ఆ మధ్య 'విక్రమ్' చేశాడు. ఇలాగ చాలామంది హాలీవుడ్‌లో గూడా 'జోకర్' కోసం అతను 29 కిలోలు తగ్గాడు. అలాగే తగ్గడం అనేది జరుగుతుంది. ఆహ్, 'రేజింగ్ బుల్‌లో' ఆహ్, ఆహ్, రాబర్ట్ డీనీరో గూడా డ్రాస్టిక్‌గా తగ్గుతాడు. సో, ఇవన్నీ ఆర్టిస్టులు, నటులు వాళ్ళ క్యారెక్టర్‌ల కోసం స తగ్గడం, మళ్ళీ పెరగడం అవన్నీ జరుగుతుంది. 'జీరో సైజ్' అప్పుడు 'అనుష్క' గూడా పెరిగింది, మళ్ళీ తగ్గింది. ఇలాగా జరుగుతుంటాయి. సో, అయితే ఇక్కడ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్‌లు గూడా ఒస్తాయి. సడెన్‌గా తగ్గాల్సి రావడం వల్ల చాలా ఇబ్బందులొస్తాయి. 'రానా' గూడా 'బాహుబలి' కోసం వెయిట్ విపరీతంగా పెరగాల్సొచ్చింది. మళ్ళీ తగ్గాల్సొచ్చింది. దానివల్ల అతను హెల్త్ ఇష్యూస్ వచ్చాయనేది గూడా అతను గూడా చెప్పాడు. ఏదేమైనా చేతబడి అనే దాన్ని ప్రచారం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అదొక మూఢనమ్మకంగానే మనం పరిగణించాలి. జూనియర్ ఎన్‌టిఆర్‌కి ఎవరో చేతబడి చేశారనేది కంప్లీట్‌గా అబద్ధం అని చెప్పొచ్చు.